అసలు పిండి నల్లి మనకి ఎందుకు వస్తుంది? పిండి నల్లి వల్ల మనకి ఎంతవరకు నష్టం ఉంటుంది? అయితే చూసుకుంటే ఇప్పుడు మనము పిండి నల్లి ఎక్కువగా రావడం కారణం ఏంటంటే చెత్త చెదారం వల్ల మనకి ఎక్కువ వస్తుంది. అంటే బొప్పాయి పంట కానీ ఇతర ఏ పంట అయినా సరే చీడపురుగులు రావడం కారణం ఏంది? చెత్త. కలుపు ఎక్కువగా ఉండడం వల్ల మనకి కీటకనాశనం అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి కాయ మీద కూర్చోవడం కానివ్వండి, ఆకుల మీద కూర్చోవడం కానివ్వండి, కాండం మీద కూర్చోవడం కానివ్వండి, లేత రసం అంటే రసం పీల్చే పురుగులు ఉంటాయి కాబట్టి మొత్తం రసాన్ని పీల్చేసి ఎక్కువగా మనకి అవి గుడ్లు పెట్టి చివరికి మనకి గుడ్లు మొత్తం కూడా కాయలకి కింద భాగం మొత్తం బూజులాగా తయారవుతుంది. అప్పుడు చెట్టు మొత్తం కూడా బూజు అవుతుంది. అప్పుడు ఆకుల రసం పోయిద్ది, ఆకు యాక్టివ్ తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే కాయలో రసం పీల్చేసి కాయ మొత్తం కూడా లబ్బర్ కాయలాగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాయ మీద బ్లాక్ మచ్చ కూడా రావడం జరుగుతుంది. అలాగే కాండం మొత్తం రసం పీల్చడం వల్ల మనకి కాండం మొత్తం కూడా దూదిలాగా అయిపోవడం జరుగుతుంది. దానివల్ల దున్నేయడం కూడా జరుగుతుంది. సో అప్పుడు మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంది? చెత్త అనేది ఉండకూడదు. కలుపు సమస్య